ప్రజల ఓట్లతో గెలవలేనని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నీచమైనటువంటి పనులపై ఎన్నికల కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఒక్క దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేటువంటి పరిస్థితి. అసలు కేంద్ర ఎన్నికల సంఘం ఏమని రియాక్ట్ అయింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగదారుల్లో ఎలా రాబోతున్నాడు, ఏంటా కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆమోదం లేదని తనకు తెలుసు, ప్రజా మద్దతుతో తాను ముఖ్యమంత్రి కాలేడని తనకు తెలుసు. అందుకే అడ్డగోలు దారుల ద్వారా, అధికారుల ద్వారా, తన బానిసల ద్వారా, తన కుల జాగిలాల ద్వారా అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే దీనిపై నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పర్యటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కూడా భేటీ అయ్యి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓట్ల అవకతవకల గురించి ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి అందచేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం, ఈ దెబ్బకి జగన్కి ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితి. అసలు ఏంటంటే, మీరు తప్పులు తరగ్గా ఏ రకంగా చేస్తున్నారో మాకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల చిట్టా మొత్తం మాకు తెలుసు, అదేవిధంగా తిరుపతి, విజయవాడ, అనంతపురానికి సంబంధించినటువంటి అధికారులు చేస్తున్నటువంటి దురాగతాలు మాకు తెలుసు, దొంగ ఓట్లు ఏ విధంగా ఉన్నాయో మాకు తెలుసు, మీరు మాకు వివరించేటువంటి ప్రయత్నం చేయొద్దు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితి. మీకు రాజకీయంగా ఒత్తిళ్లకు తలొగ్గేటువంటి పరిస్థితి ఉంటే మీరు ఎన్నికల విధుల్లో నుంచి తప్పుకోండి, లేదా మీరు రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండేటువంటి ఆలోచన ఉంటే తప్పుకోండి అని చెప్పి నేరుగానే చెప్పడం జరిగింది. అంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు జరుగుతోందని చెప్పి ఎన్నికల సంఘం ప్రశ్నిస్తే వీళ్ళ దగ్గర సమాధానం లేనటువంటి పరిస్థితి. ఒక చంద్రగిరి, ఒక ఉరవకొండ, ఒక పరుచూరు నియోజకవర్గం, ఈ రకంగా దాదాపు 120 నియోజకవర్గాల్లో దొంగ ఓట్ల ద్వారా గెలవాలనేటువంటి ప్రయత్నం, దొంగ ఫామ్ 7లు గుంపగొత్తగా పెట్టి అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓట్లు తీసేటువంటి నీచమైనటువంటి కార్యక్రమానికి తెగబట్టాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తూర్పారబట్టింది. ఈ సిగ్గులేనటువంటి పని, ఎన్నికల్లో గెలవలేనటువంటి దౌర్భాగ్యులు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని, విలువలేని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటువంటి 420లు చేసే పని కదా ఇది. అంటే మీ దగ్గర సమాధానం ఉన్నదా? నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజారంజకంగా పరిపాలించుంటే, నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమంకి పనిచేసి ఉంటే ప్రజా మద్దతుతో మళ్ళీ గెలుస్తాననేటువంటి నమ్మకం ఉండాలి కదా. ఫామ్ 7లు, ఫామ్ 6లు దుర్వినియోగం చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితికి ఎందుకు దిగజారుతా ఉన్నాడు? ఎన్నికల సంఘం అధికారుల్ని తొత్తులుగా మార్చుకొని కులంతోనో, డబ్బుతోనో, మతంతోనో, భయంతోనో నీకు ఊడిగం చేయించుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? అంటే నీ దగ్గర సమాధానం ఉన్నదా? అంటే వ్యవస్థలన్నీ నీకు బానిసత్వం చేస్తాయనుకుంటున్నాయా? చివరికి నీకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థని దునుమాడి ఇప్పుడు ఆ న్యాయ వ్యవస్థని కూడా చేతబట్టేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తుంటే, న్యాయస్థానాల్ని, న్యాయ వ్యవస్థని గౌరవిస్తున్నటువంటి పరిస్థితిలో మేమున్నాం. మాకు నచ్చని తీర్పులు వచ్చినప్పటికీ, చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించినటువంటి తీర్పు ఎప్పటికీ రిజర్వ్లో ఉన్నప్పటికీ మేము న్యాయ వ్యవస్థని గౌరవిస్తున్నాం, కానీ న్యాయ వ్యవస్థని అనుమానించటమో, అవమానించటమో చేయట్లేదు. అదేవిధంగా ఎన్నికల సంఘాన్ని ఈ రకంగా మీరు దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, నిజంగా వ్యవస్థలన్నింటినీ చెరబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు నువ్వు ఓడిపోతావని నీకు తెలుసు. ప్రశాంత్ కిషోర్ నీకే రిపోర్ట్ ఇచ్చాడు. నువ్వు చేసుకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదే, కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదే. నీకు 30-35 స్థానాలకు మించి రావని చెప్పి నీకు రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి నీకే. అంటే నీ వాస్తవ పరిస్థితిగా ఘోరంగా ఉంది. అది 15, 20, 10 నేను చెప్పలేను. అంటే ఇంకా ఎన్నికలకు కొంత సమయం ఉంది కాబట్టి, నీ తుత్తర తీరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి అది వేరే విషయం. కరెక్ట్గా 3 నెలలు జగన్మోహన్ రెడ్డి నువ్వు విదేశాలకు పారిపోతావు. నాకు ఆ విషయం తెలుసు, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది నీ మీద. ఎందుకంటే నువ్వు చేసినటువంటి 420 పనులకి జీవితకాలం మొత్తం శిక్ష అనుభవించిన జైలు జీవితం సరిపోదు కాబట్టి నువ్వు పారిపోతావు. నీ తప్పుల్లో భాగస్వాములైనటువంటి ప్రభుత్వాధికారులు, పోలీసులు, వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా చట్టం ముందు దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజు వీళ్ళని కాపాడడానికి నువ్వు రావనేది వీళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. నీ అధికారం శాశ్వతం అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. నీలాంటి నియంతలు మట్టి కొట్టుకుపోయినటువంటి చరిత్ర వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పక్క రాష్ట్రంలో కేసీఆర్కి ఏం జరిగిందో, అహంకారానికి, అధికార మదానికి ప్రజలు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పారనేది ఈయన నీకు బానిసత్వం చేస్తున్నటువంటి అధికారులు కానీ, నువ్వేదో పీకుతావని భయపడుతున్నటువంటి ప్రజలు కానీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజల్లో ఒక తిరుగుబాటు ఉన్నది. నువ్వు ఇచ్చినటువంటి ఏ హామీని నిలబెట్టుకోనటువంటి పరిస్థితి, యువతకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు గాలి కుదిలేసి జాబ్ క్యాలెండర్ వెళ్ళినటువంటి చేతగానటువంటి వాడు, ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తానని చివరికి వాళ్ళ టీఏలు కూడా కట్ చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి.
పోలీసులకు కూడా అన్యాయం చేసినప్పటికీ వాళ్ళు దేనికో నీకు బానిసత్వం చేస్తూ ఉన్నారు, దానికి వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు, అది వేరే విషయం. తప్పుడు పనుల్లో భాగస్వామ్యమైన ఏ ఒక్కడిని వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా చట్టం ద్వారా, న్యాయం ద్వారా, న్యాయస్థానాల ద్వారా, వ్యవస్థల ద్వారా శిక్షించేటువంటి ప్రయత్నం చేస్తాం. సరే, వ్యక్తిగతంగా ఏదో చేస్తామనే భయం వాళ్ళకు ఉండొచ్చు. తప్పుడు పనులు చేసిన వాళ్ళకి ఆ భయం ఉంటుంది. బట్ మేమేం చేయాలి, మీరు అంత టెన్షన్ పడద్దు. బట్ చట్టం ద్వారా మాత్రం శిక్షించేటువంటి ప్రయత్నం చేస్తామే. అయితే ఇక ఈ యొక్క ఎన్నికల సంఘం విధుల్లో ఎవరైతే ఉంటా ఉన్నారో, తన మనుషులు, తన అనుయాయులు, తన బానిసలు అక్కడ ఉండాలని కోరుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆశలపై ఈసీ నీళ్లు చల్లింది.